ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి మురుగన్ ఛానల్. వేడి వేడి అన్నానికి కారకారంగా పుల్లగా బీరకాయ పాస్తా ఎలా చేయాలని చూపిస్తా రండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 టీ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు దీనికి 2 ఆనియన్ బిగ్ సైజు సన్నగా కట్ చేసి పెట్టుకున్న, ఒక 6-7 ఎండుమిరపకాయలు, ఒక 10 ఎల్లిపాయలు కట్ చేసి పెట్టిన, ఒక 3 టమాటా, ఒక 2 చిన్నది 1/2 కిలో బీరకాయ కట్ చేసి పెట్టుకున్న. ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసి మంచిగా క్రిస్పీగా వేగాలి. అంతా మిరపకాయలు ఎల్లిపాయలు ఇట్లా గోల్డెన్ బ్రౌన్గా వేయించుకున్నా. ఇప్పుడు దీంట్లో ఆనియన్ వేసుకున్నా. ఆనియన్ కూడా సేమ్ వెల్లుల్లి లాగానే గోల్డెన్ బ్రౌన్ రాగాలి, కానీ దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆనియన్ కూడా ఇంతగానము వేగాలి. ఇప్పుడు ఆనియన్ పక్కకు పెట్టేసి మన టమాటాని పొట్టు అంతా బయటికి వచ్చేయాలి, అంతవరకు వేగించుకోవాలి. టమాటా కూడా వేగినాయి చూడండి. ఇప్పుడు దీంట్లో కలిపి పొట్టు అన్నీ బయటికి వచ్చిందా. ఇప్పుడు ఇది ప్లేట్కి మార్చుకుని చల్లార్చినాక ఈ పొట్టు తీసేస్తాం. అంతలోపల మనము బీరకాయ కూడా జర వేగించుకోవాలి. ఇప్పుడు మనకు బీరకాయ కూడా వేగినాయి చూడండి. ఇప్పుడు ఇవి అన్నీ ఒకటే ప్లేట్లో వేసుకుని మన చేతితోటి ఎంత ప్రెస్ చేసి ఇవన్నీ మెత్తగా చేస్తామో అంత చేయొచ్చు. లేకపోతే మిక్సీలో వేసి ఒక పల్స్ ముళ్ళ కొంచెం కచ్చపిచ్చగా తీసుకుంటే మనకు బీరకాయ పాస్తా రెడీ అవుతుంది అండి. చూడండి, మిరపకాయలు ఇట్లా పొడి కావాలి, ఇట్లా పొడిగా చేసుకోవాలి. ఎల్లిపాయలు మొత్తం ఇవన్నీ వేసి చేతితోటి కలిపేసుకోవాలి. చూడండి, మనకు బీరకాయ పాస్తా రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి అన్నం పెట్టుకున్నా. దాంట్లో ఈ బీరకాయ పచ్చడి వేసి కొంచెం నువ్వుల నూనె దీని మీద పోసి కారంగా పుల్లంగా సూపర్ టేస్టీ అయిన బీరకాయ పాస్తా రెడీ అయింది. ఇట్లా కలుపుకొని సూపర్ కారంగా పుల్లంగా ఎంత బాగుందో. మీరు కూడా ఇలానే నేను చెప్పినట్టే ట్రై చేయండి. ఇలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి. నెక్స్ట్ ఒక వీడియోలో చూద్దాం. బాయ్.